ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు గట్టి బిగింపు చేశారు. రామచంద్రపురం ఇసుక ర్యాంప్ నుంచి అర్ధరాత్రి సమయంలో అక్రమంగా లోడింగ్ చేసి తరలిస్తున్న లారీని గ్రామస్తుల సహకారంతో పోలీసులు పట్టుకున్నారు. వే బిల్లు ఒక ర్యాంప్కే ఉండగా మరో ర్యాంపు నుంచి ఆన్లైన్లో నమోదు చేయకుండా ఇసుక లోడింగ్ చేసి వెళ్తున్నట్టు గ్రామస్తులు ఆరోపించారు. పట్టుబడిన లారీని డ్రైవర్ను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఒక 5-6 లారీలు వెళ్ళి అని ఊళ్ళో వాళ్ళు బయటికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు చూసి చెప్పారు. చెప్తే అట్లెందుకు ఎత్తుతారు, ఇది ఆల్రెడీ మన ర్యాంప్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రపోజ్ చేశారు గవర్నమెంట్, ఎత్తారో అందుకే ఎత్తట లోడింగ్ లేదని అందరూ జనాలతో చెప్పాం. లేదు ఎత్తారని 2-3 చెప్పారు. సరే ఈసారి ఎత్తినప్పుడు చూసి చెప్పు మాకు మొత్తం స్పాట్లో ఈ గుంజరమణ వ్యక్తి బయటకు వచ్చేసరికి అలా పోతున్నారు. ఇటు నుంచి వెళ్తున్నాడు 20 రాజు ఇంటికి వెళ్తాడు పోతున్నాడు. ఆయన ఒక్కడే అడిగి ఆపే ధైర్యం లేక ఒక ఊళ్ళోకి వచ్చి చెప్పాడు, మీ సెంటర్లో ఉంటే చెప్తే ఇలాగ చూద్దామని వచ్చి వస్తాడికి లాగించుకుని వచ్చాడు. అక్కడ వర్షం పడ్డదని వచ్చేసరికి అక్కడ నువ్వు గేది లేదు అని, లేకపోతే అది అంకనగూడ 20 మధ్యలో దొరికిపోవాలి. తీరెమ్మడ పడితే ఇక్కడికి వచ్చి దొరికింది. ఆపితే మాది ఏకానగూడ ఏ బిల్లు ఉంది, మాది ఏకానగూడ మేము ఇప్పుడు అలాంటి పని చేయండి. ఆల్రెడీ చూస్తే దాని మీద కనీసం ఒకవేళ అది ఏకానగూడ ఏ బిల్లు నుంచి వచ్చిందని చెప్పిన 15-20 టన్నులు ఎక్స్ట్రా పోసాడు పైకంట. బాడీ హైట్ పెట్టి ఇంత పైకి పెట్టాడు. ఇప్పుడు చూస్తే మీకు కూడా అందరికి అర్థమైంది ఇది పద్ధతి. అది ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజల్ని అమాయక ఆదివాసీల్ని అడ్డం పెట్టుకొని, కమిటీ వాళ్ళని అడ్డం పెట్టుకుని, పబ్బం గడుపుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన వనరులని ఈ విధంగా దోసుకుంటూ వెళ్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు వెళ్ళే పరిస్థితి లేదు. కోరిలోకి వెళ్తే వాళ్ళు 5-6-7 మంది ఉంటారు. అదే రమణ వెళ్తే చంపేస్తారని భయం వేసి నాకు వచ్చి చెప్పి నాకు వెళ్ళే ధైర్యం లేదు, ఆయన పెద్ద ఇది ఆ కాంట్రాక్ట్ కూడా వెళ్ళకూడదు అని చెప్పాడు ఇంతకుముందు కూడా. అట్లేమి ఉండదు, రమణ ఎందుకు ఉంటుంది, అట్లా ఎందుకు వెళ్తారు మీరు చెప్పింది లేదన్నారు. అది ఈసారి వచ్చినప్పుడు చెప్పు స్పాట్లో పట్టుకుందాం అని చెప్పి ఆల్రెడీ స్పాట్లో దొరికాడు. కానీ బండి ఆపకుండా ఎమ్మటపడి వస్తుంటే అక్కడ వాన రావటం గేదె రావటం వల్ల ఇంత రెక్క వచ్చింది బండి. ఇది మటుకు చాలా ఘోరమైన పరిస్థితి. కావాలని అక్కడున్న గతం నుంచి కూడా ఆ కాంట్రాక్టర్ ఇలాగే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. కాకపోతే ఆ రోజు 6 లారీలు వదిలిపెడతాం మాకు తప్పైంది. సరే దొరకకపోతాడా అని కాపేసి కూర్చుంటే ఇవాళ దొరికింది. ఇది మేము పట్టుకోకపోతే ఇంకా 4-5 లారీలు వచ్చినాయి. అది పరిస్థితి అండి. మీరు కొద్దిగా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నా ఆదివాసీలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.